సో ఎట్లుంటుంది అన్న, ఎందుకంటే చాలా మంది జూనియర్ ఆర్టిస్టుల గురించి చాలా రకాలుగా చెప్తుంటారు, మీరు చెప్పండి. ఒకటి ఏంటంటే పొద్దున్నే లేచి వస్తే మార్నింగ్ వస్తే పని ఎత్తుక్కోవాలా, పని ఎత్తుక్కొని వర్క్ దొరికిందంటే వర్క్ పోవాలా, లేదంటే రూమ్కి పోయి పడుకోవాలంటే. ఏంటంటే ఇంకోటి ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే సెట్ వర్క్ దొరుకుతుంది, సెట్ వర్క్ లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ వానల కాలంలో పనులు అయితే దొరకవు. పని అయితే ఖచ్చితంగా సెట్ వర్క్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ పని ఎత్తుక్కొని పని దొరుకుతుంది, ఏదో ఒకసారి పని దొరకడం అయితే దొరుకుతుంది, వర్క్ అయితే దొరుకుతుంది. కానీ ఈ వానల కాలం కాబట్టి వర్క్ అయితే ఇప్పుడు దొరకదన్న, వానల కాలంలో దొరకదు, మిగతా టైంలో దొరుకుతుంది. సో మీకు పర్ డే ఎంత ఇస్తారన్న? జూనియర్ ఆర్టిస్ట్లో పోతే ఎంత ఇస్తారు? సెట్ ఆర్టిస్ట్లో జూనియర్ ఆర్టిస్ట్ పోతే 400 ఇస్తారన్న, సెట్ వర్క్ పోతే 800 ఇస్తారు. సెట్ వర్క్ పని చేయాలా, జూనియర్ ఆర్టిస్టు పని ఏమి ఉండదు, వర్క్ అయితే దొరుకుతుంది. వానల కాలం ఒకటి దొరకదు. అంటే ఎట్లుంటుంది అన్న పేమెంట్ అంతా కరెక్ట్ టైంకి అందుతుందా మీకు? టయానికైతే అందుతుంది. మంచి వాళ్ళ కాడికి మనం పోవాలంతే, ఎవరి కాడికంటే వాళ్ళని నమ్మి పోకూడదు. కరెక్ట్ మనిషి కరెక్ట్ మాట్లాడుకోవాలా, పోవాలా. అంటే ఎలాంటి మోసాలు జరుగుతాయి మధ్యలో? మోసాలు అంటే ఏముండవు అన్న, మనం మాట్లాడుకుంటే బట్టి ఉంటుంది అన్న ఏదైనా వర్క్. సో మార్నింగ్ ఎప్పుడు లేస్తారు, ఈవినింగ్ ఎప్పుడు పడుకుంటారు? మార్నింగ్ పొద్దున్నే 4:30కి లేస్తామన్నా, ఈవినింగ్ రాత్రి 8:30-9 గంటలకు పడుకుంటాం. పడుకొని పొద్దున్నే మార్నింగ్ 4:30 5 గంటలకు 4:30కి లేచేస్తాం. లేచి స్నానం చేసి గడ్డపైకి వస్తాం. సండేస్ ఎలా ఉంటాయి? సండే ఒకరోజు దొరకదు, వర్క్ అస్సలు దొరకదు. ఎందుకంటే సండే డబుల్ పేమెంట్ ఇవ్వాల్సింది వస్తుందని చెప్పి వర్క్ ఎవరు చెప్పరు, షూటింగ్లు కూడా ఉండవు సండే. డబుల్ పేమెంట్ అంటే కాల్ షీట్ డబల్, అంటే కార్డు వాళ్ళకు డబల్ ఉంటుంది, మాకు సింగిలే ఉంటుంది. కానీ ఆ రోజు సెలవు పెడతారు, వాళ్ళ డైరెక్టర్లు అందరూ సెలవు ఇస్తారు. కార్డు మీకు కార్డు అంటే దాన్ని చెప్పండి, దాని గురించి ఏంటి? అది కార్డు అంటే కార్డు తీసుకుంటే అది పేమెంట్ కట్టాలా, ఎంత అది ఎంత ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క కార్డు ఉంటుంది. సెట్ వర్క్ అయితే ఒక అమౌంట్ ఉంటుంది, జూనియర్ ఆర్టిస్ట్కి అయితే ఒక అమౌంట్ ఉంటుంది. కార్డు తీసుకుంటే పని దొరుకుతుంది ఖచ్చితంగా? అంటే వాళ్ళు అది కూడా అంతే, మాకన్నా తక్కువే పని ఉంటుంది. కార్డు తీసుకోకపోవడమే మేలు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కార్డు లేని వాళ్ళని ఎక్కువ తీసుకుంటారని చెప్తున్నారు. కార్డు లేని వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు, పేమెంట్ లేని వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు, కార్డు ఉండే వాళ్ళని తక్కువ తీసుకుంటారు. కానీ వాళ్ళకన్నా మాకే పని ఎక్కువ దొరుకుతాయి. పేమెంట్ ఎలా ఉంటుంది? కార్డు ఉన్న వాళ్ళకి కార్డు ఉన్న వాళ్ళకి 1400-1500 ఉంటుంది సెట్ డిపార్ట్మెంట్కు. కార్డు లేని వాళ్ళకైతే 800-1000 ఉంటుంది. అంటే షూటింగ్స్లో మీకు ఫుడ్ ఎట్లుంటుంది అన్న? అలా సెట్ వర్క్ వాళ్ళకైతే ఫుడ్ సూపర్ ఉంటుంది అన్న, చికెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు అయితే ఫుడ్ మామూలు ఫుడ్, నార్మల్ ఫుడ్డే ఉంటుంది. అంటే ఎందుకన్నా అట్లా? ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల వల్ల కూడా ఒక సినిమా నిలబడేది, జూనియర్ ఆర్టిస్టులు కూడా ఒక ఆర్టిస్ట్.